హాయ్ అండి, నేను మీ లక్కీ మిరియాల. ఈరోజు మనం సోంపట్టి రెడీ చేసుకుందాం. కప్పు నెయ్యి వేసుకుందాం. 1 కప్పు షుగర్ తీసుకుందాం. లో ఫ్లేమ్ మీదే కరిగించుకోవాలండి మనం షుగర్ కరిగే లోపల 4 స్పూన్లు మైదా తీసుకుందాం. 4 స్పూన్లు మైదాలోకి పాల పౌడర్ వేస్తున్నానండి. దీంట్లో వేసుకొని కలుపుకుందాం. మైదాలో 3 స్పూన్లు పాలపొడి వేసుకుందాం. ఈ పాలపొడి మైదాని ఇలా మిక్స్ చేసుకుందాం. ఇలా ఓ ప్లేట్కి నెయ్యి రాసి పక్కన పెట్టేద్దాం. నెయ్యి రాసిన ప్లేట్లోకి జీడిపప్పులు వేసి రెడీగా ఉంచుకుందాం. దంచిన ఎలాచి షుగర్ కరిగిందండి. మనకి ఇలా కరిగితే చాలు. ఇలా కరిగి కలర్ వస్తే చాలు. మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా, మైదా మిల్క్ పౌడర్ వేసి కలుపుకుందాం. స్టవ్ ఆఫ్ చేసే కలుపుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా బాగా మిక్స్ అయ్యేలా ఇలా నెయ్యి రాసి జీడిపప్పు వేసిన ప్లేట్లోకి తీసుకుందాం. మనం ఇలా చాక్తో కదిలిద్దామండి. ఆరిందండి, తీద్దాం చాక్తో. ఇలాగా చక్కగా వచ్చేసిందండి. ఎంతో టేస్టీగా ఉండే సోంపట్టి మనకి రెడీ అయిందండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి.